మార్గదర్శికి సంబంధించినటువంటి కేసులు ఏదైతే జ్యూరిస్డిక్షన్ గేమ్స్ నడుస్తున్నాయో ఆ గేమ్స్లో జగన్ సర్కార్ ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించి ఇది ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శి కేసుల్ని ఇప్పుడు ఆంధ్రాలో విచారిస్తున్నారు కదా పలు కేసుల్ని, వీటన్నిటి కూడా తెలంగాణకి హైకోర్టుకి బదిలీ చేయాలంటూ చేయాలన్న పిటిషన్ మీద నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జారీ చేసి తదుపరి ఉత్తర్వుల వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన కేసులన్నిటి విచారణ ఆపేయమని ఆదేశించింది. తద్వారా హైకోర్టులో ఆ విచారణ జరగవు. తదుపరి విచారణ ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది. ఇక ఇప్పట్లో కాదు, అంటే ఎలక్షన్స్ టైం. ఇక ఆ తర్వాత రామోజీ సంగతి వెనకాల పట్టడం అనేది సాధ్యం కాదు. మార్గదర్శి కేసుని టీఎస్ హైకోర్టుకి మార్చాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వాదనలో వినిపించింది సిద్ధార్థ లోద్రా. ఓవరాల్గా డ్రాగన్ గేమ్ అన్నటువంటిది సిద్ధార్థ లోద్రా పాటిస్తున్నది సక్సెస్ అయ్యాడు.